హాయ్ గైస్, నేను మీ ఆస్ని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు స్పెషల్ ఏంటో మీ అందరికీ తెలుసు కదా, శ్రావణ శుక్రవారం. ఎర్లీ మార్నింగ్ లేచాను 3:30కి. లేచి ఇక మొత్తం అంతా కడిగి ముగ్గులు వేసాను. ఇక్కడ తులసి చెట్టు దగ్గర కూడా మాకు బయట అంతా ఓపెన్ ప్లేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కడిగి ముగ్గులు వేసినప్పటికీ చాలా టైం పట్టింది. బయట పని అంతా అయిపోయాక గుమ్మానికి బొట్లు అయితే పెడుతున్నాను. గుమ్మానికి బొట్లు పెట్టడం అయితే అయిపోయింది. నీట్ గా ఎంత బాగా కనపడుతుందో చూడండి. గుమ్మానికి బొట్లు పెట్టడం అయిపోయాక తులసమ్మ దగ్గర గుమ్మం దగ్గర దీపం పెట్టేసుకుని దండం పెట్టేసుకున్నాను. సో అది అయిపోయాక గారెలు అయితే వేసాను. ఫస్ట్ అంటే దీనికన్నా ముందు పులిహోర పరమాన్నం చేసేసాను. గారెలు వేసేసాక అప్పుడు బూరెలు వేద్దామని చెప్పి ఫస్ట్ గారెలు అయితే వేసాను. గారెలు అయితే అయిపోయాయి, బూరెలు వేసేసుకుందాం. బూరెలు కూడా స్టార్ట్ చేసేద్దాం. ఇవి కొంచెం చాలా ఎక్కువ టైం పడతాయి కదా, త్వరగా అవ్వవు. అన్నీ అయిపోయి కానీ ఇవే కొంచెం స్లోగా అవుతాయి అనమాట. అన్ని పిండి వంటలు అయిపోయాక లాస్ట్ లో బూరెలు స్టార్ట్ చేశాను. బూరెలు కూడా అయిపోతే ఇంకా అన్ని అయిపోయినట్టే. మొత్తం అన్ని కూడా ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసాను మొత్తం అన్ని కూడా. సో బూరెలు అయితే అయిపోయాయి, బూరెలు అన్ని వేసేసాను. పిండి వంటలు అన్ని చేసేసాను. దేవుడి దగ్గర ఇంకా అన్ని రెడీ చేసుకోవాలి. ఏంటంటే చూడండి, దేవుడి దగ్గర అన్ని రెడీ చేసేసుకున్నాను. అబ్బాయి చూడండి, పెళ్లి చేస్తున్నావు అమ్మా అని అడుగుతున్నాడు. వాడికి తెలియదు కదా. నాన్న, ఈ రోజు వరలక్ష్మీదేవి వ్రతం కదా, అది చేసుకుంటున్నాం అంటే లక్ష్మీదేవి పూజ అమ్మా అని అన్నాడు. అవునమ్మా అంటే సరే అమ్మా అయితే సారీ అంటున్నాడు. చిన్నపిల్లలు కదా, మనం చెప్తే గానీ వాళ్ళకి ఏమీ తెలియదు కదా, ఇంకంతే. ఇప్పటికప్పుడు అంటే అవ్వదు కదా, అన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి, తాంబూలాలు అన్ని. సో దేవుడి దగ్గర అయితే అన్ని రెడీ చేసేసుకున్నాము. ఇదిగోండి మా ఇద్దరు పిల్లలు, నేను మా రాజుగారు కూర్చొని దండం పెట్టుకుంటున్నాం. ఇంకా పూజ అయితే కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఇవన్నీ చేసుకోవాలి కదా. ఇంకా మా రాజుగారు కూడా లేట్ గా వచ్చారు. మా పెద్ద అబ్బాయి అయితే నిన్నే వచ్చారు, హాస్టల్లో ఉంటారైనా. మా అబ్బాయికి ఆకలి వేస్తున్నట్టుంది. మా అమ్మ ఎప్పుడు ఇస్తుందా, ఎప్పుడు తాగేద్దామా అన్నట్టు చూస్తున్నాడు. సో ఇదండి మా క్యూట్ ఫ్యామిలీ. మేమందరం కలిసి బాగా చేసుకున్నాం పూజ అయితే. మా ఊరు చూడండి ఆడుకుంటున్నాడు, పాపం ఆకలి వేస్తున్నట్టుంది. మా అబ్బాయి చూడండి, లేచి దండం పెట్టుకోమ్మా అంటే కూర్చొని లెగట్లేదు. ఎంత బద్ధకమో వీడికి. త్వరగా కానివ్వమ్మ పూజ, మేము ఆడుకోవడానికి వెళ్ళాలి అంటున్నాడు మా వాడు. చేతికి తోరం అయితే కట్టేసుకోవాలి కదా, అందుకని తోరం కట్టేసుకున్నాను. అలా మేమందరమే కూర్చొని దండం పెట్టుకున్నాం తల్లికి. లక్ష్మీ అమ్మవారి కథ చదివేసి దండం పెట్టేసుకున్నాం తల్లికి. ఎవరో వచ్చినట్టున్నారు, అలా అని వెళ్ళమంటున్నాను ఈయనకి. ఇలాగే కొబ్బరికాయ కూడా మర్చిపోయాను. ఏడావిడిలో ఇంకా ఒకటి గుర్తుంటే ఒకటి గుర్తుండదు కదా. మా పొట్టోడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. అమ్మ త్వరగా పూజ చేసి అమ్మ ఆడుకోవడానికి వెళ్ళాలి అంటున్నాడు. కానీ నేను పూజను త్వరగా చేయకపోతే మా ఊర్లో ఊరుకోరు, ఇంకా ఒక్క నిమిషం కూడా ఉండరు. చిరాకు వస్తుంది పాపం వాళ్ళకి. అలా కూర్చొని నేను ఇక్కడ దండం పెట్టుకుంటూ ఉంటే మా అబ్బాయిలు ఇద్దరు లేచి వెళ్ళిపోయారు. పూజ అయితే అయిపోయింది, కొబ్బరికాయ కొట్టేద్దాం. అయినా పూజ కూడా కొంచెం లేట్ అయింది. మార్నింగ్ 3:30కి లేసాను, 9:30 అయిపోయింది. కొబ్బరికాయ అయితే కొట్టేశాను, దండం పెట్టేసుకుందాం. మహాలక్ష్మి తల్లికి హారతి అయితే ఇచ్చేసాను. మా ఊడు హారతి తీసుకునే టయానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నాడు, ఆడుకోవడానికి వెళ్ళిపోయినట్టున్నాడు. ఇంకా ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి కదా. ముత్తైదువులు అయితే వచ్చారు, కాళ్ళకి పసుపు రాస్తున్నాను. ముత్తైదువులకి ఇలా కాళ్ళకి పసుపు రాసి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇస్తే చాలా మంచిది. తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుందాం. మా ఊళ్ళు ఎక్సైకల్ చూడండి, కూర్చొని కాదు ఒంగోని రాయాలి, కాళ్ళకి పసుపు ఒంగోమని చెప్తున్నారు. సో నేనైతే 5 ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చాను. నేనైతే 5గురికే ఇచ్చాను, కానీ 7గురికి, 9 మందికి, 11 మందికి ఇచ్చుకోవచ్చు. ఎవరి స్తోమత కొద్దీ వాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఇంతమందికే ఇవ్వాలి, అంతమందికే ఇవ్వాలి అని ఏం లేదు. ఈవిడే మా అత్తయ్య గారు. సో నా పూజ అయితే పూర్తి అయిపోయింది. మీ అందరూ కూడా శ్రావణ శుక్రవారాలు ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు పెద్ద ఎంకరేజ్. ఎప్పుడు ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇలాంటి మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.